మరణం లాంటి అలలు, మానవ జీవితాన్ని ముంచేసే సముద్ర శబ్దాలు, అంతులేని నీటి కెరటాల్లో కరిగిపోయే జీవిత కథలు. ఇవి వినగానే గుండె బరువెక్కినట్టు అనిపిస్తోంది కదా. కానీ ఇవి కలలు కాదు. ఇవి రానున్న రోజుల్లో నిజంగా జరగబోయే ఘోర నిజాలు. ఇప్పటికే 2025 సంవత్సరానికి ప్రకృతి ఘోరమైన తెరల్ని వేసింది. లాస్ ఏంజలస్లో అగ్ని ప్రమాదాలు, ఆసియాలో భూకంపాలతో పాటు అగ్నిపర్వతాల పేలుళ్లతో ప్రపంచమంతటా ప్రకృతి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో జపాన్కి చెందిన జ్యోతిష్యురాలు రియో తత్సుకి ఇచ్చిన భయానక భవిష్యవాణి ప్రపంచాన్ని ఆలోచింపజేస్తోంది. ఆమె మాటలు నిజమైతే రానున్న జూలైలో మహాసునామీ వచ్చే అవకాశాలున్నాయి. మనం ఇప్పటివరకు చూసిన ప్రతి విపత్తుని మించి ఆ సునామీ ఉండబోతోందట. ఇంతకు రియో ఎవరు? ఆమె చెప్పిన భవిష్యవాణులో ఎంత నిజముంది? ఆమె చెప్పిన ఈ జూలై మహా విపత్తు మన నిజ జీవితాన్ని తాకే అవకాశం ఉందా? రియో ఈ పేరు సాదాసీదాగా ఉన్నా ఆమె చెప్పిన మాటలు మాత్రం ప్రపంచాన్ని హడలెత్తిస్తున్నాయి. ఆమె జ్యోతిష్య శాస్త్రంపై ఆసక్తి ఉన్న మాంగా ఆర్టిస్ట్. తనకు కలల రూపంలో వస్తున్న దృశ్యాలను ఆమె మాంగా కథలుగా మార్చే విధానం వింతగా ఉన్నా అందులో దాగిన నిజాలు కాలక్రమేణా బయటపడతాయని నమ్మేవారున్నారు. 1999లోనే ఆమె ఒక మాంగా బుక్ రాసింది. దాని పేరు ది ఫ్యూచర్ ఐసా. అందులో 2011లో జరిగే ప్రకృతి విపత్తుల గురించి చెప్పుకొచ్చింది. మరీ ప్రత్యేకంగా చెప్పాలంటే జపాన్ను వణికించిన మార్చి 11 భూకంపం, సునామీ గురించి ఆమె ముందుగానే చెప్పడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఆ తర్వాత ఆమె చెప్పిన కొన్ని విషయాలు కలలుగా కొట్టివేసేవారి సంఖ్య క్రమంగా తగ్గింది. ఆమె చెప్పిన వాటిలో చాలా వరకు నిజమవడంతో ఆమె ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది జపాన్గా మారిపోయింది. ఇక రియో కొత్తగా చెప్పిన భవిష్యవాణి ప్రజల్లో ఇంకాస్త భయాన్ని పుట్టిస్తోంది. రియో ప్రకారం 2025 జూలైలో జపాన్కు దక్షిణంగా సముద్రం మరుగుతున్నట్టు ఆమె కలల్లో చూసిందట. నీటిలోంచి పెద్ద పెద్ద బుడగలు రావడం, సముద్రం ఊపిరాడకుండా మరిగిపోవడం లాంటి దృశ్యాలు ఆమె మానసికంగా అనుభవించిందట. అదే సమయంలో ఒక భారీ అండర్ వాటర్ వాల్కానిక్ ఎరప్షన్ జరిగి దానివల్ల సముద్రం ఉప్పొంగిపోతూ ఏకంగా మహాసునామీగా మారబోతోందని ఆమె చెప్పింది. ఆ సునామీ ప్రభావం మామూలుగా ఉండదట. జపాన్, తైవాన్, ఇండోనేషియాతో పాటు మారియానా దీవులు ఇలా 4 మూలల్లోని ప్రాంతాల్ని కలుపుతూ ఒక డైమండ్ షేప్లో ప్రభావితమయ్యే భౌగోళిక స్థితిని ఆమె వివరించింది. అటు ఈ భవిష్యవాణి వెనుక నిజమెంతుంది? నిజంగా జపాన్ దక్షిణంలో వాల్కానిక్ యాక్టివిటీ మొదలైందా? శాస్త్రవేత్తల మాటల్లోకి వెళితే ఆ ప్రాంతం సునామీలకు, అగ్నిపర్వతాలకు అత్యంత సున్నితమైన ప్రాంతమనే సంగతి కొత్త కాదు. తైవాన్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా వంటి దేశాలు రింగ్ ఆఫ్ ఫైర్గా పిలిచే భూభాగంలో ఉన్నాయి. అక్కడ తరచూ భూకంపాలు, అగ్నిపర్వతాల పేలుళ్లు సంభవిస్తూనే ఉంటాయి. ఇటీవలి రోజుల్లో కొన్ని సముద్రతల కదలికలు, చిన్నపాటి అగ్నిపర్వత చలనాలు కూడా అక్కడ నమోదు కావడం ఈ భవిష్యవాణికి కొంత బలాన్నిస్తుంది. కానీ శాస్త్రవేత్తల భాషలో ఇవన్నీ కూడా తక్కువ తీవ్రత కలిగించేవే. ఇక అందరి సందేహాల మధ్య ఒక్క నిజం మాత్రం మన ముందే ఉంది. ప్రకృతి ముందు మనం ఎంత అణచివేతకు గురవుతున్నామో మరిచిపోకూడదు. ఒక కలలు ఊహించిన ఓ సునామీ వాస్తవంలోకి వస్తుందో లేదో తెలియదు గాని అది ఒక్కసారి వచ్చినా మన జీవితాన్ని మార్చేస్తుంది. కనీసం ఈ జోస్యం ఒక హెచ్చరికగా తీసుకుని మనం అప్రమత్తంగా ఉంటూ భూమిని ప్రేమగా చూసే అలవాటు పెంచుకుంటే అదే అసలైన మార్పు కదా.